ఐదో భాగము ఆర్టికల్స్ 52 to 62 ఆర్టికల్స్ ప్రీవియస్ లో కొంత డిస్కస్ చేశాము, దాని గురించి చెబుతూ మళ్ళీ ఫార్వర్డ్ చేయిస్తా. ఆర్టికల్ 52 to 62 ఆర్టికల్స్. దీనిలో రాష్ట్రపతి గురించి చెప్తున్నప్పుడు ఆర్టికల్ 52ను డిస్కస్ చేసుకున్నాం. ఎవరీ కంట్రీ హ్యావ్ ఏ ప్రెసిడెంట్ అండ్ ఇండియా హ్యావ్ ఏ ప్రెసిడెంట్. ప్రతి దేశానికి ఒక అధ్యక్షుడు ఉన్నట్టుగానే భారతదేశానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. భారతదేశ అధ్యక్షుడినే రాష్ట్రపతి అని పిలుస్తాం మనం. భారతదేశ అధ్యక్షుడు రాష్ట్రపతి. రాష్ట్రపతి అనే పాయింట్ని, ఆ టాపిక్ని మనం అమెరికా కాన్స్టిట్యూషన్ నుండి రిసీవ్ చేసుకున్నాం. భారతదేశానికి రాష్ట్రపతి ఎలాంటి బాధ్యతలు కొనసాగిస్తాడు అనే దానిలో భాగంగా ఆర్టికల్ నెంబర్ 53లో ఎగ్జిక్యూటివ్ పవర్స్. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే తెలుగులో దీనిని కార్యనిర్వహణ అధికారాలు అంటారు. ఆరు దీనినే అపాయింటెడ్ పవర్స్ అని కూడా పిలుస్తాం. ఎవరెవరిని నామినేట్ చేస్తాడు, ఎవరెవరిని అపాయింట్ చేస్తాడు, ప్రధానమంత్రి ఎవరి ద్వారా నియమించబడతాడు, అటార్నీ జనరల్ ఎవరి ద్వారా నియమించబడతాడు, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ ఎవరి ద్వారా అపాయింట్ చేయబడతారు, గవర్నర్ ఎవరి ద్వారా అపాయింట్ చేయబడతాడు, లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరి ద్వారా అపాయింట్ చేయబడతాడు, యూపీఎస్సి ఎవరి ద్వారా అపాయింట్ చేయబడుతుంది, ఎలక్షన్ కమిషన్, వాటర్ బోర్డు కమిషన్, ఇలాంటివన్నీ కూడా ఎగ్జిక్యూషన్ పవర్లో భాగంగా వస్తాయి. ఆర్టికల్ నెంబర్ 54లో రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు, ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. ప్రీవియస్లో చెప్పిన పాయింట్స్ ఇవన్నీ. ఎలక్టోరల్ కాలేజీలో ఎలక్టెడ్ పర్సన్స్ మాత్రమే ఉంటారు. ఎలక్టెడ్ లోక్సభ మెంబర్స్, ఎలక్టెడ్ రాజ్యసభ మెంబర్స్, ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్. ఎలక్టెడ్ లోక్సభ, ఎలక్టెడ్ రాజ్యసభ, ఎలక్టెడ్ ఎమ్మెల్యే మెంబర్స్. ఎవరెవరు ఇందులో పాల్గొనట్లేదు, నామినేటెడ్ పర్సన్స్ అండ్ ఎమ్మెల్సీస్. నామినేట్ చేయబడిన వారు పాల్గొనరు, ఎమ్మెల్సీలు పాల్గొనరు, ఎలక్ట్ అయిన వాళ్ళు మాత్రమే పాల్గొంటారు అనేది దీని యొక్క ఉద్దేశం. ఆర్టికల్ నెంబర్ 55లో ఎవరు ఇతడి ఎన్నికలని కండక్ట్ చేస్తారు, నిర్వహిస్తారు అని చెప్పినప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది చెప్పుకున్నాం. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ని కండక్ట్ చేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 56 పదవి కాలము. రాష్ట్రపతి ఎంతకాలం పదవిలో కొనసాగాలి? 5 సంవత్సరాలు. ఒకవేళ 5 సంవత్సరాల లోపు అతడు చనిపోయినా, రాజీనామా చేసినా, వేరే దేశానికి వెళ్ళిపోయినా, వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉంటారో అతడిని ఇంటేరియం ప్రెసిడెంట్ అంటే తాత్కాలిక రాష్ట్రపతిగా చేస్తారు. 6 నెలలు కొనసాగుతాడు. ఇది ప్రీవియస్ లో చెప్పినటువంటి పాయింట్స్. దీని నుండి ఇక ఫార్వర్డ్ అవుదాం. అందరూ కూడా ఆర్టికల్ నెంబర్ 57 ప్రతి వ్యక్తి కూడా మెన్షన్ చేసుకోవాలి. ఆర్టికల్ నెంబర్ 57, ఆర్టికల్ నెంబర్ 57. There is no limit. There is no limit to contest the post of president. There is no limit to contest the post of president. రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లు అయినా పోటీ చేయవచ్చు. రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లు అయినా పోటీ చేయవచ్చు. దెర్ ఇస్ నో లిమిట్. ఎన్నిసార్లు అయినా పోటీ చేయవచ్చు. ఎగ్జాంపుల్, బాబు రాజేంద్ర ప్రసాద్. ఎగ్జాంపుల్, బాబు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ 3 times President of India. 3 times. బాబు రాజేంద్ర ప్రసాద్ 3 సార్లు భారత్కి రాష్ట్రపతి అయ్యాడు. బాబు రాజేంద్ర ప్రసాద్ 3 సార్లు రాష్ట్రపతి అయ్యాడు. ఎప్పుడెప్పుడు అనేది రాసుకోండి. నెంబర్ 1, బాబు రాజేంద్ర ప్రసాద్ 3 సార్లు రాష్ట్రపతి అయ్యాడు. అందులో నెంబర్ 1 1950 to 1952,
50 నుండి 52 వరకు ఒక టర్ము, 1952 టు 1957 రెండో టర్ము 52 నుండి 57 వరకు, 52 నుండి 57 రెండవ టర్ము. థర్డ్ టైం 1957 టు 1962, 1957 టు 1962. బాబు రాజేంద్ర ప్రసాద్ 3 సార్లు రాష్ట్రపతి అయ్యాడు. ఈ 3 సార్లు రాష్ట్రపతి అయినప్పుడు దేర్ ఈజ్ నో లిమిట్ అని చెప్పింది కాన్స్టిట్యూషన్లో. ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా రాష్ట్రపతిగా పోటీ చేయవచ్చు. ఒకసారి మాత్రమే చేయాలి, 2 సార్లు మాత్రమే చేయాలి, 3 సార్లు మాత్రమే చేయాలి. ఇలాంటి రిస్ట్రిక్షన్ రాజ్యాంగాన్ని రాసినప్పుడు లేదు రాజ్యాంగంలో. కానీ 1957లో కింద ఎక్కువ పాయింట్ రాసుకోండి. 1957 భూపేష్ గుప్తా బ్రాకెట్లో రాజ్యసభ మెంబర్ భూపేష్ గుప్తా, రాజ్యసభ మెంబర్ భూపేష్ గుప్తా, రాజ్యసభ మెంబర్ was proposed only two times, was proposed only 2 times. Contest to the president, only 2 times contest to the president. భూపేష్ గుప్తా అనే రాజ్యసభ సభ్యుడు కేవలం 2 సార్లు మాత్రమే పోటీ చేయాలి అని, 2 సార్లు మాత్రమే పోటీ చేయాలి అని ప్రతిపాదించాడు. 2 సార్లు మాత్రమే పోటీ చేయాలని ప్రతిపాదించాడు. కొంతమంది క్వశ్చన్స్ ఈసారి ఇండైరెక్ట్ ప్రాసెస్లో రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్ల మీద ఎక్స్పెక్టేషన్తో చదువుకోకండి. ఏదో చిన్న చిన్న పాయింట్స్ చదువుకొని వెళ్ళి నేను ఎగ్జామ్ రాసి వస్తా అంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉన్నది. ఎస్ఐ కానిస్టేబుల్లో 13 లక్షల అప్లికేషన్లు. ప్రీవియస్లో 2018 దగ్గర చూసినట్టయితే 9 లక్షల అప్లికేషన్లే ఉండేవి. అప్పుడు 9 లక్షల అప్లికేషన్లు, అప్పుడు కూడా 18,000 పోస్టులు. 18,000 పోస్టులు, 9 లక్షల అప్లికేషన్లు. కానీ ఇప్పుడు 17,000 పోస్టులు, 13 లక్షల అప్లికేషన్. 4 సంవత్సరాల గ్యాప్లో 4 లక్షల కాంపిటీషన్ పెరిగింది. సంవత్సరానికి 1 లక్ష కాంపిటీషన్ పెరుగుతుంది. నువ్వు ఎంత నీ జీవితాన్ని డీలే చేస్తే అన్ని లక్షల కాంపిటీషన్ పెరుగుతూ వస్తుంది. 1 సంవత్సరం నువ్వు డీలే చేస్తే 1 లక్ష మంది కాంపిటీషన్ తయారవుతారు నీకు. జస్ట్ 1 సంవత్సరం డీలే చేసుకుంటే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి ఇస్తున్నారు. ఇంకా నెక్స్ట్ టర్మ్ నోటిఫికేషన్లు అనేవి చాలా టైం పట్టేలాగా ఉంది. మొత్తం విశ్లేషకుల ఆలోచన ప్రకారం 2 నుండి 3 సంవత్సరాల వరకు నోటిఫికేషన్ అనేది ఉండదు తెలంగాణలో. 2 నుండి 3 సంవత్సరాల వరకు నోటిఫికేషన్ అనే పదవే ఉండదు తెలంగాణలో. అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి ఇస్తున్నారు. దీనిలోనే ఏదైనా ఒక నోటిఫికేషన్లో సెటిల్ అయిపోవాలా. 503 గ్రూప్ 1 పోస్టులకి 3,80,000 అప్లికేషన్లు వచ్చినాయి. 503 గ్రూప్ 2, గ్రూప్ 1 నోటిఫికేషన్కి పోస్టులకి దాదాపుగా 3,80,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఒక పోస్ట్కి దాదాపు 700-800 మంది కాంపిటీషన్ ఉన్నారు. విపరీతమైన కాంపిటీషన్. ఎస్ఐ కానిస్టేబుల్లో 80 మంది కాంపిటీషన్ ఉన్నారు. ఒక పోస్ట్కి 80 మంది కాంపిటీషన్ ఉన్నారు. కానిస్టేబుల్లే 10 లక్షల మంది ఉన్నారు. ఎస్ఐకి 3 లక్షల మంది ఉన్నారు. ఏ స్థాయిలో కాంపిటీషన్ ఉంది, ఏ స్థాయిలో దాన్ని మనం అనలైసిస్ చేసుకోవాలి. ఇండైరెక్ట్ ప్రాసెస్లోనే మొత్తం క్వశ్చన్స్ దిగడానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ 1/5 నెగిటివ్ మార్కింగ్ అనుకున్నాం మనం. నెగిటివ్ మార్కింగ్ అంటే ఈ కానిస్టేబుల్ ఎస్ఐ రేంజ్లో ప్రీవియస్లో లేదు, అది ఇప్పుడు ఈసారి కొత్తగా తీసుకొచ్చినటువంటి విధానం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇండైరెక్ట్ ప్రాసెస్ అంటే ఎలా అడుగుతారో ఇక్కడ చూడండి. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారము రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లు పోటీ చేయవచ్చు అంటే
ఎన్నిసార్లు అయినా పోటీ చేయవచ్చు. రాజ్యాంగం ప్రకారం దేర్ ఇస్ నో లిమిట్. కానీ పార్లమెంటు తీర్మానం ప్రకారం ఎన్నిసార్లు పోటీ చేయవచ్చు అంటే 2 సార్లు మాత్రమే పోటీ చేయాలి. వాడు ఏ రకంగా క్వశ్చన్ ఇస్తాడో క్వశ్చన్ని క్యాచ్ చేసుకోవాలి. మనం ఆ క్వశ్చన్ని ఫైండ్ అవుట్ చేసుకోలేనప్పుడు, ఆ క్వశ్చన్ని మనం గుర్తుపట్టలేనప్పుడు ఆన్సర్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. అందుకే మరొకసారి అడుగుతున్నా, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లు పోటీ చేయవచ్చు? ఎన్నిసార్లు అయినా చేయవచ్చు. పార్లమెంటు తీర్మానం ప్రకారం ఎన్నిసార్లు చేయవచ్చు? 2 సార్లు. 2 సార్లు చేయాలని చెప్పిన వ్యక్తి ఎవరు? భూపేష్ గుప్తా. ఎవరైనా రాజ్యసభ మెంబర్. ఎప్పుడు చెప్పాడు ఈ తీర్మానాన్ని? 1957. ఇప్పటి వరకు భారతదేశంలో 3 సార్లు రాష్ట్రపతిగా చేసిన ఏకైక వ్యక్తి ఎవరండి? మీకు నాకు కమ్యూనికేషన్ ఉంటే తప్ప సబ్జెక్ట్ అర్థం కాదు. ఇది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్, ఎప్పటికీ ఎల్లకాలం ఉండే సబ్జెక్ట్. నేను బాగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇది ఏదో ఉద్యోగం వరకే ఉండి ఈ సబ్జెక్ట్ అంతా డిలే చేసుకోవడానికి లేదు. ఇది లైఫ్ టైం. మొత్తం ఈ సమాజం మొత్తానికి పాలిటీ కనెక్ట్ అయి ఉంటుంది. సమాజంలో ఉండే ప్రతి పర్సన్కి పాలిటీ కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి 3 సార్లు రాష్ట్రపతిగా చేసిన ఏకైక పర్సన్ ఈ భారతదేశంలో బాబు రాజేంద్ర ప్రసాద్. 2 సార్లు కూడా ఇంకెవరు చేయలే ఇప్పటి వరకు. ఒక్కసారి చేసుకుంటూ వచ్చారు ప్రతి వ్యక్తి. 2 సార్లు చేసినోడు ఇతనే, 3 సార్లు చేసిన అన్నా కూడా ఇతనే వస్తాడు. ఎన్నిసార్లు చేశాడు ఇక్కడ? మొత్తం 3 సార్లు. నెంబర్ 1 ఫస్ట్ టైం ఇయర్ ఎంత అండి? 52. మరి 2 సంవత్సరాలు ఎందుకు చేశాడు? 2 సంవత్సరాలు ఎందుకు చేశాడు? పదవి కాలం ఏమని చెప్పాను నేను? 5 సంవత్సరాలు అని చెప్పాను. ఎలక్షన్స్ లేవు ఆ సమయంలో. ఎలక్షన్ లేవు. ఎలక్షన్ లేవంటే దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి మీరంటే, 1946లో మనకి రాజ్యాంగ పరిషత్ అనేది ఒకటి ఏర్పడుతుంది. 1946లో కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అని అంటాం. రాజ్యాంగ పరిషత్ 46 నుండి 1952 వరకు భారతదేశానికి టెంపరీ పార్లమెంటు లాగా పనిచేసింది. తాత్కాలిక పార్లమెంట్ అంటాం. 1946 నుండి 52 వరకు తాత్కాలిక పార్లమెంట్ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. దీనినే తెలుగులో రాజ్యాంగ పరిషత్ అంటాం. మొత్తం సభ్యుల సంఖ్య 389 మెంబర్స్ ఉంటారు. ఈ 389 మెంబర్సే మనకు పార్లమెంటు మెంబర్స్తో సమానము. ఆ 389 మెంబర్స్ ఫస్ట్ రాష్ట్రపతిని సెలెక్ట్ చేశారు. 2 సంవత్సరాల కొరకు సెలెక్ట్ చేశారు. 2 సంవత్సరాలు అయిపోయినాక జరిగిన మార్పు ఏంటి ఈ దేశంలో? 1952లో భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు లేదా సాధారణ ఎన్నికలు జరిగాయి. అంటే పార్లమెంట్ ఎలక్షన్ జరిగాయి. భారతదేశానికి పార్లమెంట్ ఏర్పడింది 1952. భారతదేశానికి 52కు ముందు పార్లమెంట్ లేదు. 52లో పార్లమెంట్ ఏర్పడింది. పార్లమెంటులోని లోక్సభ, రాజ్యసభ ఈ మెంబర్స్ అంతా కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు అని చెప్పాను నేను. ఎలక్టోరల్ కాలేజ్ అంటే 1952 నుండి 57 వరకు ఒక టర్ము, 57 నుండి 62 వరకు 2వ టర్ము. ఈ 2 టర్ములు పార్లమెంటు చేత ఎన్నిక చేయబడ్డాడు. మొదటి టర్ము మాత్రం రాజ్యాంగ పరిషత్ చేత ఎన్నిక చేయబడ్డాడు. మొదటి టర్ము పార్లమెంట్ లేదు. అప్పుడు 2 సంవత్సరాలు మాత్రమే ఆయన కొనసాగాల్సి వచ్చింది. అందుకే ఈయన మొత్తం పదవీ కాలము, ఈ 3టికి ఫ్లవర్ బ్రాకెట్ వేసుకొని రాసుకోండి. మొత్తం పదవీ కాలం టోటల్ టెన్యూర్ 12 years 3 months, 12 సంవత్సరాల 3 నెలలు. మొత్తం పదవీ కాలము 12 years and 3 months, 12 సంవత్సరాల 3 నెలలు. కాబట్టి ఆర్టికల్ 57 మనకి ఏం చెప్తుంది అనేది ఇక్కడ గుర్తుంచుకుంటే, రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లు అయినా పోటీ చేయవచ్చు. ఎన్నిసార్లు పోటీ చేసినా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పార్లమెంటు తీర్మానం ప్రకారం 2 సార్లు మాత్రమే పోటీ చేయాలనేది ఇక్కడ చెప్పినటువంటి సంప్రదాయం. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 58. ఆర్టికల్ నెంబర్ 58 క్వాలిఫికేషన్స్, అర్హతలు. ఆర్టికల్ నెంబర్ 58 క్వాలిఫికేషన్స్, అర్హతలు.
ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ చెప్తా, ఫస్ట్ మీరు ఇంటరాక్ట్ అవ్వండి. రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే ఎంత వయసు ఉండాలి? 35 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉండాలి. బాగా గుర్తుంచుకోండి. ఆ ఆప్షన్లో ఫ్రేమ్ చేసేస్తాడు వాడు. 34 నుండి 35 సంవత్సరాలు పడినవాడు, లేదా 35 సంవత్సరాలు కొనసాగుతున్నవాడు, 35 సంవత్సరాలు పూర్తి చేసిన వాడు. ఇండైరెక్ట్ అంటే మొత్తం ఇలాంటివి వస్తాయి. అప్లికేషన్ మెథడ్ ఏదానికి 35 అనే నెంబర్ ఒకటే గుర్తుంచుకుంటే సరిపోదు. 35 సంవత్సరాల వయసు పూర్తి చేసుకొని ఉండాలా. రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే నెంబర్ 1 కండిషన్, వాడు భారతీయుడై ఉండాలి. వేరే దేశం వాడు వచ్చి ఇక్కడ పోటీ చేయడానికి అవకాశం లేదు. భారతీయుడై ఉండాలి. నెంబర్ 2 కండిషన్, 35 సంవత్సరాలు నిండి ఉండాలి. నెక్స్ట్, ఎంతమంది ప్రపోజ్ చేయాలి, ప్రతిపాదించాలి? ఒక్కొక్కటి అర్థమిక. మస్ట్ బి an ఇండియన్, మస్ట్ బి an ఇండియన్, భారతీయుడై ఉండాలి. మస్ట్ బి an ఇండియన్, భారతీయుడై ఉండాలి. షుడ్ కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 35 years, 35 సంవత్సరాలు నిండి ఉండాలి. షుడ్ కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 35 years, 35 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆర్డర్గా రాసుకోవాలి ఒక్కొక్క పాయింట్ మీరు. 15,000 rupees డిపాజిట్, 15,000 rupees డిపాజిట్ ఇన్ ఆర్బిఐ. 15,000 రూపాయలని ఆర్బిఐలో డిపాజిట్ చేయాలి. 15,000 రూపాయలని ఆర్బిఐలో డిపాజిట్ చేయాలి. కంటిన్యూషన్. 1/6 ఓటింగ్, 1/6 ఓటింగ్ అచీవర్స్, 1/6 ఓటింగ్ అచీవర్స్. Deposit was refunded. Deposit was refunded. Deposit was refunded. 1/6 వంతు ఓట్లు గెలుపొందితే, 1/6 వంతు ఓట్లు గెలుపొందితే డిపాజిట్ డబ్బులని తిరిగి చెల్లిస్తారు. డిపాజిట్ డబ్బులని తిరిగి చెల్లిస్తారు. డిపాజిట్ డబ్బులని తిరిగి చెల్లిస్తారు. నెక్స్ట్ వన్. 50 members are proposed. 50 members are proposed. 50 మంది ప్రతిపాదించాలి. 50 మంది ప్రతిపాదించాలి. And 50 members are supported. 50 members are supported. 50 మంది బలపరచాలి. 50 మంది ప్రతిపాదించాలి. 50 మంది బలపరచాలి. 50 members are proposed and 50 members are support. These 100 members are belongs to electoral college. These 100 members are belongs to electoral college. ఈ 100 మంది ఎలక్టోరల్ కాలేజీలోని సభ్యులు. ఈ 100 మంది ఎలక్టోరల్ కాలేజీలోని సభ్యులు. ఎలక్టోరల్ కాలేజీలోని సభ్యులు. నెక్స్ట్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ are not able to contest. Government employees are not able to contest. ప్రభుత్వ ఉద్యోగస్తులు పోటీ చేయకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు పోటీ చేయకూడదు. కండిషన్ ఏంటి? పోటీ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగస్తుడు పోటీ చేయాలంటే ఏం చేయాలా? రిజైన్ చేయాలి. రిజైన్ చేసినాకనే కంటెస్ట్లోకి పోవాలి. ఆ ఉద్యోగాన్ని అలానే ఉంచుకుంటా నేను
ఒకవేళ పోటీ చేసి అక్కడ ఓడిపోతే మళ్ళీ వచ్చి ఉద్యోగంలో కంటిన్యూ అవుతా అంటే ఎవరు ఛాన్స్ ఇవ్వ నీకు. కానీ రిప్రజెంటేటివ్స్ ప్రజాప్రతినిధులు ఎక్స్పర్ట్ రాసుకోండి. రిప్రజెంటేటివ్స్ ప్రజాప్రతినిధులు బ్రాకెట్లో రాజ్యసభ, లోక్సభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. రిప్రజెంటేటివ్స్ ప్రజాప్రతినిధులు బ్రాకెట్లో రాజ్యసభ, లోక్సభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సభ్యులు will contest without reason ప్రజాప్రతినిధులు రాజీనామా చేయకుండానే పోటీ చేయొచ్చు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేయకుండానే పోటీ చేయొచ్చు. రాజీనామా చేయకుండానే పోటీ చేయొచ్చు. There is no civil and criminal cases. There is no civil and criminal cases. క్రిమినల్ మరియు సివిల్ కేసులు ఉండకూడదు. క్రిమినల్ మరియు సివిల్ కేసులు ఉండకూడదు. రైట్, ఒకసారి చూడండి అందరంటే క్వాలిఫికేషన్స్, అర్హతలు. ఫస్ట్ వన్, భారతీయుడై ఉండాలి, భారతదేశంలో పుట్టిన పర్సన్ అయి ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులు భారతీయులై ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి, వాళ్ళ పేరెంట్స్ పారెంట్స్ అయి ఉండి వీడు భారతదేశంలోకి వచ్చి భారతదేశ సిటిజన్షిప్ని తీసుకున్న కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వేరే దేశంలో నుండి వచ్చి కొన్ని రిస్ట్రిక్షన్స్ ప్రకారం, ఎగ్జాంపుల్ ఇప్పుడు సోనియా గాంధీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి కావడానికి ఎలిజిబిలిటీ లేదు. కానీ ఆమె లోక్సభ మెంబర్ అవుతుంది, రాజ్యసభ మెంబర్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అవుతుంది. సోనియా గాంధీకి ఎందుకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు అంటే రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో పుట్టినవాడు మాత్రమే భారతదేశ హైయెస్ట్ పోస్టులు చేయడానికి అవకాశం ఉంది. ఆమె భారతదేశంలో పుట్టలేదు, వేరే దేశం నుండి భారతదేశానికి వచ్చే సిటిజన్షిప్ తీసుకుంది. వేరే దేశం నుండి వచ్చిన వాళ్ళకి ఈ ఉన్నత పదవులను స్వీకరించే అధికారం లేదు. మన దేశంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. రెండో కండిషన్, 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి తప్పకుండా. ఇప్పుడే 35 పడ్డాయి, 35 పడి నెల రోజులు అవుతుంది అంటే ఎవరు తీసుకోవడం అక్కడ అప్లికేషన్. 35 సంవత్సరాల వయసు తప్పకుండా పూర్తి చేసుకొని ఉండాలి. 15,000 రూపాయల డబ్బు డిపాజిట్ చేయాలి. నేను రాష్ట్రపతిగా పోటీ చేస్తున్నాను అనడానికి ఆర్బీఐలో మన పేరు మీద 15,000 రూపాయల చాలన్ తీయాలి. 15,000 రూపాయల చాలన్ తీసి ఆ అప్లికేషన్ చేసుకునేటప్పుడు, అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఆ 15,000 రూపాయల ఆ చాలను తీసుకొచ్చి అప్లికేషన్ ఫామ్కు ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాతనే నీ అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటాడు. 15,000 కట్టకుండా నేను కంటెస్ట్ చేస్తా అంటే నీ కంటెస్టెన్సీ ఎవరు తీసుకోడు అక్కడ. ఈ 15,000 రూపాయలు మళ్ళీ నీకు ఇస్తారు. కానీ ఒక కండిషన్, 1/6 ఓటింగ్, 1/6 వంతు ఓట్లు, దీన్ని రెస్పెక్టెడ్ ఓట్స్ అంటాం. ఈ 1/6 వంతు ఓట్లు గెలుపొందకపోతే డిపాజిట్లు గల్లంతా అయ్యాయి అని చెప్తారు మన వాళ్ళు. డిపాజిట్లు కూడా రావు ఈసారి అపోజిషన్ వాళ్ళకి, ఆ డిపాజిట్లు కూడా రాకుండా చేస్తాము అని చెప్పేసి మాట్లాడతారు. అంటే దీనికి రీజన్ ఏంటి? 1/6 వంతు ఓట్లు వస్తే వాళ్ళు ఎంత డబ్బు చెల్లిస్తారో అంత డబ్బుని మళ్ళీ వాళ్ళకే రిటర్న్ ఇచ్చేస్తారు. ఎవరైనా 50 మంది ప్రతిపాదించాలి, 50 మంది బలపరచాలి. ఈ 100 మంది ఎలక్టోరల్ కాలేజీలోని సభ్యులు అంటే లోక్సభ, రాజ్యసభ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ఎలక్టోరల్ కాలేజీలో ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? లోక్సభ, రాజ్యసభ, ఎమ్మెల్యేలు. మొత్తం సభ్యులు ఎంతమంది అండి ఎలక్టోరల్లో? 4, 8, 9, 6 4,896 మంది ఎలక్టోరల్ కాలేజీలోని సభ్యులు. ఆ 4,896లో నీకు ఎమ్మెల్యేల సపోర్ట్ తీసుకుంటావా, ఎంపీల సపోర్ట్ తీసుకుంటావా? కానీ నీకు ఫస్ట్ ఒక 50 మంది ప్రపోజ్ చేయాలి. ఈ ప్రపోజ్ అంటే ఏంటి? ఒకటి గుర్తుంచుకోండి, ఈ వ్యక్తిని మేము ప్రతిపాదిస్తున్నా,
ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకే రాష్ట్రపతి కావాలనే కోరిక ఉంది. ఆయన సాలరీ చూసినాక పాలిటీని చెప్పి 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 ఆ సబ్జెక్ట్ అంతా చూసినాక ఏ ఉద్యోగం వద్దు, ఆ ఉద్యోగంలోకి పోతే బాగుంటుంది అని నాకు ఒక కోరిక కలిగింది. ఈ కోరిక కలిగినప్పుడు వెంటనే నేను వెళ్ళి పోటీ చేయడానికి నాకు అవకాశం లేదు. ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న 4896 మందిలో ఒక 50 మంది లేచి ఈ ప్రవీణ్ అయితే రాష్ట్రపతిగా బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. ఒక 50 మంది 4896లో ఒక 50 మంది నా పేరుని ఫస్ట్ ప్రపోజ్ చేయాలా ఏమని మేము ప్రతిపాదిస్తున్నాం. ఈ పర్సన్ అయితే రాష్ట్రపతి పదవికి బాగుంటాడు, ఈ పర్సన్ అయితే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది అని మాకు విశ్వాసం ఉంది. కాబట్టి ఈ పర్సన్ ని రాష్ట్రపతిగా గెలిపించాలి అని మేము ఒక 50 మంది మీదకి ప్రపోజ్ చేస్తున్నాము అని అంటాం. ఆ 50 మందికి మరొక 50 మంది సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరి పేరైతే చెప్పారో ఆ పర్సన్ కి మేము సపోర్ట్ చేస్తున్నామని మళ్ళొక 50 మంది లేచి నిలబడాలి. మొదటగా 50 మంది లేచి నిలబడి, రెండవసారి మళ్ళొక 50 మంది లేచి నిలబడి, మొత్తం ఒక 100 మంది కలిసి ఈ ప్రవీణ్ అనే వ్యక్తిని మేము రాష్ట్రపతిగా ప్రపోజ్ చేస్తున్నాము, సపోర్ట్ చేస్తున్నాము, ఈయన రాష్ట్రపతి కావచ్చు ఈ దేశానికి అని వాళ్ళు చెబితే నేను పోటీ దగ్గరికి వెళ్ళిపోతా. ఇక వాళ్ళు చెప్పిన తర్వాత నేను పోటీలోకి వెళ్ళిపోతా. ఆ 100 మంది డైరెక్ట్ నాకు ఇక్కడ ఓట్లు వేయట్లేదు, జస్ట్ ప్రపోజ్ చేస్తున్నారు, చేతులు లేపుతున్నారు నా కోసం. ఆ 100 మంది నా కోసం చేతులు లేపినాక నేను పోటీ మీదకి వెళ్ళిపోవాలా. ఇక నా దమ్ము అందులో ఎంతమంది నేను కొనుక్కుంటానా, ఎంతమంది నా పైన అభిమానం ఉందా, ఎంతమంది అక్కడ సపోర్ట్గా ఉన్నారా, వానిపైన కత్తి పెడతానా, వాని ఇంట్లో బాంబులు పెట్టేస్తానా, మీ పిల్లలు నా దగ్గర ఉన్నారని చెబుతానా, ఏదన్నా జరగవచ్చు. వాడు నాకు ఓటేసేలాగా నేను చేసుకోవాలి. అది ప్రేమతో కానీ, కోపంతో కానీ, పగలతో కానీ ఏ రకంగానైనా జరగవచ్చు. అందులో 50% ఓటింగ్ నాకు వస్తే నేను గెలిచినట్టు. ఇందులో ఉండేటువంటి మొత్తం సభ్యులలో 50% కంటే ఎక్కువ మంది నాకు ఓటేస్తేనే నేను గెలిచినట్టు. అలా ఒక 100 మంది నాకు సపోర్టివ్గా ఉండాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏ పదవికి పోటీ చేయడానికి అవకాశం లేదు. ఈవెన్ వార్డు మెంబర్ పోస్టుతో సహా ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుడు ఆయన ఏ స్థాయి ఉద్యోగస్తుడైనా పర్లేదు, ఆయన గ్రూప్ 1, గ్రూప్ 4, కానిస్టేబుల్, ఎస్ఐ, పంచాయత్ సెక్రటరీ ఏదైనా కావచ్చు. ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఏదైనా ఒక రాజకీయ పదవికి పోటీ చేయాలంటే ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాతనే ఆయన పోటీ చేయాలి. రాజీనామా చేయకుండా ఎవరు పోటీ చేయడానికి అవకాశం లేదు. కానీ మన ప్రజాప్రతినిధులు పోటీ చేయవచ్చు. లోక్సభ సభ్యుడు రాజీనామా చేయకుండానే రాష్ట్రపతిగా పోటీ చేయవచ్చు. అక్కడ గెలిస్తే ఈ పోస్టు ఖాళీ అయిందని చెప్తారు, అక్కడ ఓడిపోతే మళ్ళీ వాడు లోక్సభలో కంటిన్యూ అవుతాడు. వాళ్ళకి ఎంత మంచి అవకాశం ఉంది చూడండి. రాజ్యసభ సభ్యుడు పోటీ చేయవచ్చు రాజీనామా చేయకుండా, అక్కడ గెలిస్తే ఈ స్థానాన్ని ఖాళీ అయినట్టు చెప్తారు, అక్కడ ఓడిపోతే మళ్ళీ వాడు ఇందులో కంటిన్యూ అవుతాడు. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రపతిగా పోటీ చేయవచ్చు, అక్కడ ఓడిపోతే మళ్ళీ వాడు ఎమ్మెల్యేగా కొనసాగవచ్చు. అంటే భారతదేశం రాజకీయ నాయకులకు ఇచ్చినటువంటి మహా అద్భుతమైన ఫెసిలిటీ. ఎవడైనా పోటీ చేయడానికి అవకాశం ఉంది. రాజీనామా చేయాల్సిన అవసరం ఉందేమన్నా? రాజీనామా లేదు. నెక్స్ట్, నో సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్. వాళ్ళపైన ఎలాంటి కేసులు రిజిస్ట్రేషన్ అయి ఉండకూడదు. రైట్, మరొకసారి రెస్పాండ్ కానీ. ఆర్టికల్ 58 ఏం చెప్తున్నామండి ఇక్కడ? క్వాలిఫికేషన్స్. అందరు మాట్లాడాలా? ఏంటది? క్వాలిఫికేషన్స్. ఫస్ట్ కండిషన్ ఏంటండి? ఇండియన్ అయి ఉండాలి. ఎంత వయసు నిండి ఉండాలా? ఎంత డబ్బు డిపాజిట్ చేయాలి? 15,000. ఎన్ని ఓట్లు గెలుచుకుంటే మళ్ళీ డబ్బు రిటర్న్ ఇస్తారు? 1/6. ఎంతమంది ప్రపోజ్ చేయాలి? ఎంతమంది సపోర్ట్ చేయాలి? ఈ 100 మెంబర్స్ ఎవరండి? ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్స్. ఎలక్టోరల్ కాలేజ్ మొత్తం సభ్యులు ఎంత? 4896. రిప్రజెంటేటివ్స్ రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా? గవర్నమెంట్ ఉద్యోగస్తులు రాజీనామా చేయాల్సిందేనా? తప్పకుండా చేయాల్సిందే. ఏదైనా క్రిమినల్, సివిల్ కేసులు ఉన్నోడు పోటీ చేయడానికి అవకాశం ఉందా? అవకాశం లేదు. రైట్. నెంబర్ 59 ఆర్టికల్, సాలరీస్ అండ్ అలవెన్సెస్. జీతభత్యాలు, సాలరీస్ అండ్ అలవెన్సెస్, జీతభత్యాలు